ముందుగా ఈ అంశాలు మాట్లాడేటువంటి విషయంలో ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి మా మిత్రులందరూ చూడండి, గమనించండి ఒక్కసారి. పోలీస్ కానిస్టేబుల్ గురించి ఏదైనా మా డిమాండ్స్ కానీ మా సమస్యలు కానీ మేము ప్రభుత్వానికి తెలియపరుస్తున్నామంటే అది మా నుంచి వస్తే మాత్రమే అఫీషియల్ గా పరిగణించాలి. అదర్వైజ్ ఎవరైనా కూడా దీక్షలు చేస్తున్నాము ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ మీద ధర్నాలు చేస్తున్నామని చెప్పేసి మమ్మల్ని కాదని ఎవరు పిలుపునిచ్చినా కూడా దాన్ని మీరు పరిగణలోకి తీసుకోవద్దు. నెంబర్ 1 పాయింట్ ఇది ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు విషయానికి వస్తే జియో నంబర్ 46 అనేది ఎంతటి ఘోరం అంటే గత 2 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం ఆ జియో నంబర్ 46 మీద. వై బికాజ్ ఈ రోజు ఈ యొక్క కరోనా లాంటి జియో వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మా మెరిట్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా మేము ఎందుకు ఈ పోటీ పరీక్షలకి మేము ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి అనుమానాన్ని ఇది వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే కష్టపడి మంచి మార్కులు సాధించినప్పటికీ ఉద్యోగం రావట్లేదు ఈ జియో నంబర్ 46 వల్ల. గత ప్రభుత్వం మాకు ఈ జియో నంబర్ 46 తీసుకొచ్చి ఈ విధంగా నష్టపరిచిందని తెలిసే కదా ఎలక్షన్స్ లో మీరు మాకు ఇచ్చినటువంటి హామీ పరంగా మేము పనిచేస్తాం. మీకు గ్రామంలో తిరిగినాము, మీకోసం మేము ఓట్లు వేయించినాము, అమ్మలకల కాలు పెట్టినాము. మీకు తెలియదా ఇది? హర్షవర్ధన్ రెడ్డి సార్ మీకు తెలియదా? రియాజ్ సార్ మీకు తెలియదా? మినిస్టర్ సూర్యబాబు సార్ మీకు తెలియదా? రేవంత్ రెడ్డి సార్ గారు మీకు తెలియదా? మేము ఎలక్షన్ బిఫోర్ మిమ్మల్ని కలిసాము, అధికారంలోకి వచ్చినా కూడా మిమ్మల్ని కలిసాం. మేము సీతక్క కూడా తెలుసు, మా అక్క మంచిది. ఏమన్నదంటే తమ్ముడు నేను గద్దెక్కిన వెంటనే మీ యొక్క జీవో మొత్తం కూడా అంతా డిమాలిష్ చేసేసి మీకు నేను ఉద్యోగోచితంగా చేస్తా అని చెప్పింది. అక్క ఇప్పుడు ఎక్కడుందో తెలియదు. తీన్మార్ మల్లన్న మాయల మరాఠీ అంటే తీన్మార్ మల్లన్న చెప్పొచ్చు మన ఇయాల. ఎందుకంటే మేము ఏడ్చుకుంటా పోయి అతని దగ్గరికి వెళ్ళి అన్న ఈ జియో నంబర్ 46 వల్ల ఈ విధంగా గ్రామీణ ప్రాంతాలందరికీ కూడా చాలా అన్యాయం జరుగుతుంది, ఇక 126 మార్క్స్ 127 మార్క్స్ వచ్చినా కూడా మాకు ఉద్యోగాలు రావట్లేదంటే ఆయన చెప్పిన ఒక మాట, తమ్ముళ్ళు మీరందరూ కూడా మీకు ఉద్యోగాలు రావాలంటే ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. రాబోయే ప్రభుత్వం ఏదైనా సరే నేను మాట్లాడి మీకు ఉద్యోగం వచ్చే విధంగా చేస్తా అని చెప్తే ఆ మహానుభావుడి మాట కూడా విని మేమంతా కూడా ఎలక్షన్ లో పనిచేసినాము. కాంగ్రెస్ పార్టీని తెచ్చేటువంటి దానిలో మేము ప్రధాన పాత్ర పోషించినాము. కాబట్టి దయచేసి ఇప్పుడు తిరుమలన్న గారు ఎమ్మెల్సీ కూడా అయ్యారు, ఒక్క రోజు కూడా మాట్లాడినటువంటి పాపన పోలేదు. అది ఇప్పుడు మేము చెప్పదలుచుకుంటే సూటిగా, అయ్యా రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఒకటి నేను అభ్యర్థిస్తున్నా, మీరు జియో నంబర్ 46 వాళ్ళకి న్యాయం చేయడానికి మీకు ఎవరు అడ్డుస్తున్నారు? మిమ్మల్ని కలిసి మేము అడిగినప్పుడు మీరేమన్నారంటే అది బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వం తెచ్చింది కదా, మేమేం చేయాలంటే ఆ ప్రభుత్వం తెచ్చింది కాబట్టి మిమ్మల్ని మేము తెచ్చినాము. మరి ఇప్పుడు ఆ ప్రభుత్వం కూడా మొన్న మనకి అసెంబ్లీ సమావేశంలో కూడా వాళ్ళు అన్నారు జియో 46 బాధితులకు న్యాయం చేస్తే మేము అడ్డు రాము, వాళ్ళకి న్యాయం చేయొచ్చు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు తప్పని తెలుసుకున్నారు. ఇంకా మీకు ఎవరు అడ్డొస్తున్నారు? బ్యాక్లాగ్ పోస్టులు 1000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి, మమ్మల్ని భర్తీ చేయడానికి మీకు ఏమవుతుంది? కాబట్టి సూటిగా కూడా ప్రశ్నిస్తున్నా, ఐ వుడ్ లైక్ టు క్వశ్చన్ టు ద గవర్నమెంట్, వై డిడ్ ఫైట్ ఫర్ ఎ సెపరేట్ తెలంగాణ? ఇట్ వాజ్ ఆల్సో ఫర్ జాబ్స్ రైట్. ఎందుకనంటే మన నియామకాలు, మన నిధులు, మన అంతా కూడా వాళ్ళు దోసుకుపోతున్నారు కదా, మనం సపరేట్ తెలంగాణ కావాలని చెప్పేసి అనుకున్నాం. మరి ఏం చేస్తున్నారు అంటే ఈ ఆంధ్ర వ్యక్తి వివి శ్రీనివాసరావు గారు ఇతని కంటే నిష్ణాతులు మన రాష్ట్రంలో లేరా అని చెప్పేసి అడుగుతున్నా. ఎందుకు అతన్ని కొనసాగిస్తున్నారు? ఓకే, he was appointed by last government, we accept it, but our question is why you people continue still that person? సో కాబట్టి మేము అతన్ని వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి మిస్టర్ వివి శ్రీనివాసరావు, ఐ షేమ్ ఆన్ యూ. వై? బికాజ్ యూ చీటెడ్ ఎంటర్ తెలంగాణ local candidates, merit aspirants. More than 10 members, our friends committed suicide just because of you only. If you have integrity, then you resign your job. అంతకంటే ఎక్కువ మాట్లాడలేను. ఎందుకంటే ఈ రోజున మేమంతా కూడా స్ట్రగల్స్ అనుభవిస్తున్నాం. దయచేసి జియో నంబర్ 46 ని కనుక మీరు రద్దు చేసి, మీరు ఆ జియో నంబర్ 46 ని కనుక ఈ టీఎస్ఎస్పీ అంటే ఇప్పుడు మనం టీజీఎస్పీ అంటాం అనమాట, ఆ పోస్ట్ నుంచి మినహాయించి కనుక మీరు రాబోయే నోటిఫికేషన్ లో ఆ జియో నంబర్ 46 ని మినహాయించి టీజీపీఎస్ ని సపరేట్ గా 2016లో 2018లో ఏ విధంగా నియామకాలు జరిపారో ఆ విధంగా జరపాలని చెప్పేసి మేము ఈ రోజున ఈ ప్రశ్న పెట్టడం జరిగింది. అలా రాని ఎడల నోటిఫికేషన్ లో మళ్ళీ జియో నంబర్ 46 ని ఇంప్లిమెంటేషన్ చేస్తే మాత్రం మా మిత్రులు ఎవరు కూడా లక్షలాది మంది ఉంటారు. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అప్లై చేసే వాళ్ళు మోర్ దెన్ 10 lakhs ఉంటారు. కాబట్టి ఎవరు కూడా అప్లై చేయనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రాష్ట్రంలో. నేను ఈ మాట ఎందుకు బలంగా చెప్తున్నానంటే ఇవాళ మేము గత 15 రోజుల క్రిందట ప్రొఫెసర్ కోదండరాం సార్ గారిని కలవడం జరిగింది. సార్ ఒక మాట చెప్పిన సూటిగా, అతను తప్పులే అందరూ, ఎందుకంటే పైన అధికారులు చెప్తున్నటువంటి విషయాన్ని ఆ సార్ మాకు చెప్పడం జరిగింది. ఏమన్నారంటే, తమ్ముళ్ళు మీరందరూ కూడా నా దగ్గరకు వస్తున్నారు కదా పదే
కానీ జియో నంబర్ 46 అనేది అప్కమింగ్ నోటిఫికేషన్ లో కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, దాన్ని తీసేయడానికి లేదంటని చెప్పేసి అంటున్నాడు. ఎందుకు సార్ తీసేయడానికి లేదు అంటే, ఇగో ఒక్కొక్క జిల్లాల అంటే 2-3 జిల్లాల మాత్రమే చాలా మంది సెలెక్ట్ అవుతున్నారంట. చాలా మంది జిల్లాల నుంచి రావట్లేదంటే నేను ఒకటి చెప్తున్నా, ఇప్పుడు అన్ని జిల్లాల నుంచి వెళ్ళి సెలెక్ట్ కావాలని చెప్పేసి అనుకుంటే అది ఆహార పథకం కాదు, ఇది సన్నబియ్యం పథకం కాదు. నేనేమంటున్నా, జిల్లాల వారీగా మనం సెలెక్ట్ చేయడానికి మనకి సివిల్ కానిస్టేబుల్ ఉంటాయి, ఏఆర్ కానిస్టేబుల్ ఉంటాయి, అవి డిస్ట్రిక్ట్ వైజ్ ఫిల్ చేస్తారు. మరి ఇందులో టీజీఎస్పీ అంటే ఫుల్ ఫామ్ తెలుసా కనీసం అని చెప్పేసి అడుగుతున్నాం మన మంత్రులను. కానీ ఉన్నటువంటి బోర్డ్స్ వ్యూస్ మీకు తెలుసా కనీసం? మీకు దాని యొక్క అబ్రివేషన్ తెలుసా? టీజీఎస్పీ అంటే అబ్రివేషన్ ఏంటి, ఎస్పీ అంటే రాష్ట్రం ఏంటి, స్పెషల్ పోలీస్ కదా. స్పెషల్ పోలీస్ అంటే స్పెషల్ పర్సన్స్ ఉండాలి కదా మరి అందరూ. మరి నువ్వు ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క జిల్లాకి పెంచాలనుకుంటే దానికి పీపీ అని పెట్టు, రాష్ట్రకి పెంపకాల పోస్ట్ అని పెట్టు. అలాంటప్పుడు దానికి నువ్వు ప్రిలిమ్స్ పెట్టకు, దానికి ఈవెంట్స్ పెట్టకు, దానికి మెయిన్స్ పెట్టకు. మరి టీజీఎస్పీ స్పెషల్ పోలీస్ అంటేనే మెంటల్ గా ఫిజికల్ గా చాలా ఫిట్ గా ఉండాలి, ఆ పర్సన్ మాత్రమే దానికి ఫిట్ అన్నమాట. మరి అలా కాకుండా లేదు ఈ జాబ్స్ ని మేము ఈ విధంగా డిస్ట్రిక్ట్ పెడుతున్నాం అంటే లాస్ట్ గవర్నమెంట్ లో మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఎందుకు చెప్పలేదు? మేము టీజీఎస్పీని ఈసారి మేము డిస్ట్రిక్ట్ ఇస్తున్నామని చెప్పేసి ఏదైతే సివిల్ ఏఆర్ని నువ్వు డిస్ట్రిక్ట్ కింద పోస్ట్ అన్నావు కదా, మరి టీఎస్ఎస్పీ కూడా ఇవి కూడా ఎందుకు లేదు? ఆ విధంగా మాకు కపట నాటకం ఆడి మాకు చెప్పకుండా మొత్తం ప్రిలిమ్స్ మెయిన్స్ అంటే అయిపోయిన తర్వాత కట్ ఆఫ్ ఇంకొక 1 మంత్ అయితే రిజల్ట్ వస్తానగా ఈ జియో గురించి మాకు తెలియకుండా దాచిపెట్టడం అంటే అర్థం ఏంటిది? ఈ ఉద్యోగాలు ఎవరికి ఇవ్వడం కోసం అని మేము అడుగుతున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దయచేసి దీన్ని గమనించాలి, దయచేసి దీన్ని గమనించాలి. మీకు అనిపించవచ్చు అది ఒక జస్ట్ జాబ్ అని, అది మా భవిష్యత్తు, అది మా భవిష్యత్తు. ఇలా అది చేసే తప్పడం వల్ల ఈ రోజు మేమంతా కూడా మెరిట్ స్కోర్ మా అందరూ ఒక హార్టికల్ సార్ మీకు నెంబర్ ఇస్తాము, మా మార్క్స్ చెక్ చేసుకోండి. మా అందరూ కూడా 125, 123, 120 మోర్ దెన్ 120 మార్క్స్ ఉంటాయి అనమాట. కానీ ఈ రోజున టీఎస్ఎస్పీ వెటర్నరీ మొత్తం రిక్రూట్ అయిన వాళ్ళు 70 మార్క్స్, 80 మార్క్స్, 90 మార్క్స్, 100 మార్క్స్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చెప్పండి ఎవరు ఇక్కడ ఫిట్ ఆ జాబ్ కి? దయచేసి వాళ్ళని గట్టిగా మాట్లాడుతున్నాను చెప్పేసి ఆ విధంగా చెప్తున్నాను నేను. కాబట్టి ఈ విధంగా తప్పిదాలు జరగదు. అరే ఎడ్యుకేషన్ లో మనకి ప్రియారిటీ మెరిట్ మార్క్స్ ఇవ్వకపోతే ఇంకా మీరు ఆ విధంగా భర్తీ చేస్తాను అర్థమైందని చెప్పేసి అడుగుతున్నా. కాబట్టి దయచేసి ఒక్కసారి జరిగినటువంటి తప్పిదాన్ని మళ్ళీ మీరు రిపీట్ చేయదు. గౌరవ రేవంత్ రెడ్డి గారు మీకు మేము సూటిగా చెప్తున్నాము, ఈ రోజున మేము ఇక్కడికి వచ్చినామంటే మా డిమాండ్స్ ఇవన్నీ కూడా 30 సంవత్సరాలు ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఎందుకంటే 2020లో నోటిఫికేషన్ వచ్చింది, ఇప్పటిదాకా రాలేదు. కాబట్టి చాలా మంది మా అభ్యర్థులు కూడా ఆ విషయంలో కూడా నిరాశపడుతున్నారు, మాకు ఛాన్స్ ఉంటుందో లేదో అని చెప్పేసి. కాబట్టి తప్పకుండా జియో నంబర్ 46 ని టీజీఎస్పీ మినహాయించాలి. మా మిత్రులు చెప్పినట్టుగా వివి శ్రీనివాసరావు మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేయించాలి. అవునా, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, నేను ఇప్పుడు నువ్వే ఉంటావుగా మొత్తం ఈ యొక్క పోలీస్ ప్రాసెస్ అయిపోయాక మా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని ఇంకా 2-3 నోటిఫికేషన్స్ కూడా మీరే ఉంటారా? బోర్డు చైర్మన్ మీరే ఉంటారా? కనీసం మీకు సిగ్గు అనిపించట్లేదా? మేము ఈ విధంగా అంటున్నాం, ఎల్లుపోరా బాబు అంటే పోతలేవు. కనీసం రమ్మని చెప్పేసి గౌరవంగా పిలిస్తే కూడా ఇవాళ రేపు పెళ్లిళ్ళకి వెళ్తారు, నువ్వు పోరాటం పోతలేవు. ఎందుకు మరి నువ్వు చేయలేదా? ఇప్పుడు 60 మంది బయటకు వచ్చిన ఫేక్ బోనోఫైడ్ వల్ల మా మిత్రులకు మంచి పాయింట్ చెప్పిండు. ఏంటిదంటే 4 years ఇక్కడ ఎక్కడైనా చదువుకుంటే మనం లోకలైజేషన్ పెడితే హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళలో కానీ ఇక్కడ 10,000 రూపాయలు 20 రూపాయలు పెడితే నకిలీ బోనోఫైడ్ వస్తున్నాయి. దానివల్ల లోకల్ క్యాండిడేట్ ఇక్కడ అవుతాడు, 60-70 మార్కులు జాబ్ కొడతాడు. మేము సంఖ్య రాగల, మేము 125 మార్కులకి మేము సంఖ్య రాగల అంటున్నా. మేము కూడా అదే తప్పిదం చేస్తే ఇక మేము ఉన్నటువంటి మా మార్కులకి మాకు సివిల్ ఎస్ఐ జాబే వస్తుంది ఇక్కడ హైదరాబాద్ కట్ ఆఫ్ చూసుకుంటే. కానీ మేము అలాంటి ఆ దొంగ పని లంగ పని మేము చేయం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా దీన్ని గమనించాలి. మేము జియో నంబర్ 46 విషయంలో కూడా మీరు మాకు హామీ ఇచ్చారు, మీకు ఖచ్చితంగా జాబ్ ఇస్తామని చెప్పి సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. అది గెలిచేటువంటి విషయంలో మీరు మాకు సహకరించాలి. ఈ ప్రభుత్వం తప్పకుండా మీరు సహకరించాలి. ఇంకా మా మీద మీరు పెత్తనం చెల్లించాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా భూస్థాపితం అయిపోతారు. దయచేసి గమనించండి. మా రిక్వెస్ట్ ఏంటంటే నిరుద్యోగులందరూ కూడా చాలా నిరాశ నిస్పృహలో ఉన్నారు. ఒక నిరుద్యోగ సమస్య అంటే ఒక వ్యక్తి సమస్య కాదు, ఇది సమాజం సమస్య, మొత్తం యావత్ సమాజం సమస్య ఇది. ఎందుకంటే యువత బాగుంటేనే భవిష్యత్ బాగుంటుంది, రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్ బాగుంటుంది. కాబట్టి దయచేసి మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, వచ్చేటువంటి నోటిఫికేషన్ లో ఉన్నటువంటి ఈ బ్యానర్ లో ఏవైతే మా సమస్యలు ఉన్నాయో, డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి మేము మిమ్మల్ని కూడా కోరుతున్నాము. ధన్యవాదాలు.